స్టేట్ గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తున్నా. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, వీళ్ళందరినీ చామల కిరణ్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఏమంటారంటే, టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ, దాని మీద ప్రభుత్వంకి ఎట్లాంటి హక్కు అధికారం ఉండదు అని అంటే, మరి దాని మీద హక్కు అధికారం లేనప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? టీజీపీఎస్సీ దాని డెసిషన్ అది తీసుకోవాలి. ఒకరు వచ్చి ఏం మాట్లాడతారు, మేము సవ్యంగా జరిగేటట్టు చూసుకుంటామంటారు, మేము హైకోర్టు జడ్జిమెంట్కి శిరసా వహిస్తామంటారు, ఇంకొకరు వచ్చి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము పెడతామంటారు. మీరెందుకు డెసిషన్స్ తీసుకుంటున్నారు? లెట్ కమిషన్ స్పీక్ ఆన్ ఇట్. కమిషన్ ఎందుకు మాట్లాడట్లేదు? కమిషన్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టట్లేదు? కమిషన్ కదా పెట్టాల్సింది, బుర్రా వెంకటేశం గారు కదా దీని గురించి మాట్లాడాల్సింది. ఎందుకు మాట్లాడట్లేదు? అవన్నీ మాట్లాడకుండా పక్కన పెట్టేసి ఇంకేం చేస్తున్నారు అని అంటే, డివిజనల్ బెంచ్కి వెళ్తున్నారు. డివిజనల్ బెంచ్కి వెళ్తారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు మేము వెళ్ళగలుగుతాం, బరాబర్ పోతాం. స్టూడెంట్స్ తరపు నుంచి ఖచ్చితంగా కొట్లాడతాం. ఎందుకంటే మేము ఆనాడు మాట్లాడితే ఆరోపణలు చేసినారన్నారు, కానీ ఈ ఆరోపణలు కోర్టు నిజమా నిరూపించింది ఈరోజు. సో మీరు దాని గురించి ఆలోచించి కళ్ళు తెరుచుకొని మాకు తగిన న్యాయం చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అండ్ గవర్నమెంట్కి నేను అపీల్ చేసేది ఏంటి అని అంటే, మీరు రీమెయిన్స్ పెట్టండి, అవసరమైతే రీప్రిలిమ్స్ నుంచి పెట్టి మీ క్రెడిబిలిటీని నిరూపించుకోండి. ఎందుకు నీ మాట అంటున్నా అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ అయినప్పుడు వాళ్ళు వాలంటరీగా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసిరు. అందులో ఇన్వాల్వ్ అయిన ఏమేమి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసినారు. మరి మీరు ఈరోజు ఏం చేయబోతున్నారు? మీరు మీ క్రెడిబిలిటీ మీరు నిరూపించుకోవాలంటే మీరు ఖచ్చితంగా రీమెయిన్స్ పెట్టాలి, అవసరమైతే రీప్రిలిమ్స్ నుంచి కూడా పెట్టాలి. లేదు మేము ఇట్లే మొండి పట్టుదలతో రీఎవాల్యుయేషన్ పోతామంటే ఎందుకంటే విద్యార్థులకి హక్కు ఉంది, న్యాయం జరిగే వరకు కొట్లాడే హక్కు ఉంది, కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన సిచ్యువేషన్ వస్తుంది రీఎవాల్యుయేషన్ పెడితే. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఏమని చెప్పింది, రీఎవాల్యుయేషన్ కరెక్ట్గా జరగలేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది కదా. మళ్ళీ ఎవాల్యుయేషన్ చేస్తాము మీరు చేస్తాము అని అంటే మీరు మళ్ళీ తప్పు చేయరని గ్యారంటీ ఏంది? బేసిక్గా ఇక్కడ కమిషన్ మీద నమ్మకం పోయిందండి మాకు. ఎందుకంటే పలుమార్లు మేము తిన్న దెబ్బల వల్ల మాకు ఒక నమ్మకం అసలు లేదు, పోయింది. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? కమిషన్ది, సేమ్ టైం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం తగిన సూచనలు ఇవ్వాలి కమిషన్కి. ఎందుకు ఇవ్వట్లేదు? కమిషన్ కూడా సేమ్ టైం ప్రతి ఒక్కటి పాటించి విద్యార్థులకి న్యాయం జరిగేలాగా చూడాలి. అది ఏది చేయకుండా ఇష్టానికి పోతా అంటే మాత్రం ఖచ్చితంగా దానికి పర్యవసానాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.